హాయ్ యువర్స్, మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్కి. నేను మీ ఆస్ని సుధాకర్. సండే వ్లాగ్ అండి. అయితే దీపావళి ముందు రోజున సండే అండి, ఇది సండే రోజున మేము ఎక్కడికి వెళ్ళామో, దీపావళి సామాన్లు కొన్నామో లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దరు. కానీ అలాగే మేము ఒక ఐటమ్ అనేది తీసుకున్నామండి దీపావళి రోజు. అది కూడా ఈ రోజే ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము. అది కూడా ఈ వీడియోలో చూసేయండి. వీళ్ళంతా అయిపోయాక ఈ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. జోషికి అయితే ఇలాగా హెడ్ ఏం చేయలేదండి, సాటర్డే చేశాను. నెక్స్ట్ డే వచ్చేసి దీపావళి ఉంది కాబట్టి ఇప్పుడైతే ఆయిల్ ఏం పెట్టట్లేదు. జోషికి అయితే ఇలాగ పైన అంతా అల్లేసుకున్నాను, ఎందుకంటే ముందుకనేది హెయిర్ వచ్చేస్తుందని, బేబీ హెయిర్స్ అనేది. అందుకు అల్లేసుకుని ఇలాగైతే 2 పిలకలు అయితే వేసేసుకున్నానండి. అవి చూడండి ఎలా కూర్చొని చూస్తుందో. వీళ్ళిద్దరి పని అనేది అయిపోతే ముందు తర్వాత మనం ఎంత పనైనా చెక్క పెట్టుకోవచ్చు కదండి. ఇది నిజమా కాదనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అన్ని రెడీ చేసేసి అయితే బయటకు పంపించానండి ఆడుకోవడానికి. పిల్లలతో ఆడుకుంటారు. నేను తర్వాత వచ్చేసి కిచెన్ లోకి వచ్చేసి నేను చికెన్ అనేది తెప్పించానండి. ఆ చికెన్ అనేది ఇప్పుడు వాష్ చేసుకుంటున్నాను. అందులోకి నేను ఉప్పు, కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం అంతా దాన్ని కట్టించి ఫుల్గా వాష్ చేసుకోవాలండి, నీ స్మెల్ లేకుండా ఉంటుంది కదా. అందుకు మొత్తం అంతా ఉప్పు పసుపు అనేది అట్టించేసి ఒకసారి వాష్ చేసుకుని వస్తానండి. ఇలాగా చికెన్ అనేది వాష్ చేసుకొస్తాను. అది పక్క పెట్టుకుని ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటాను. నేను ఇప్పుడు ఈ చెక్క వచ్చేసి మా హస్బెండ్ బ్యాచెస్ టైం నుంచి చెక్క అనేది యూజ్ చేస్తున్నారంటండి. దాని మీదే ఆనియన్స్ అనేది కట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మేము అదే యూజ్ చేస్తున్నాము. ఇలా కట్ చేయడానికి చాలా సింపుల్గా ట్రేస్ అయితే వాడమండి. ఇలా ప్లేట్ మీద పెట్టేసి దాని మీద ఈజీగా అయితే కట్ చేసేసుకుంటాము. ఇలా అయితే ఆనియన్స్ అన్ని కట్ చేసేసుకున్నాను కదా, చెత్త అంతా తీసేసి అవన్నీ తీసి పక్క పెట్టేసుకున్నాక ఇప్పుడు ఆ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా ఒకసారి వాష్ చేసుకుని మొత్తం నల్ల మచ్చ లేకుండా వాష్ చేసుకురావాలండి. ఇలా వాష్ చేసుకొచ్చాక పొడుగ్గా అయితే చీరుకోవాలి ఆనియన్స్ అనేది. ఈ విధంగా నేను పొడుగ్గా అనేది చీరుకుని ఆనియన్స్ అనేది ఇలా పొడుగ్గా చీరుకోవాలి. తర్వాత వచ్చేసి నేను బిర్యానీలోకి క్యారెట్, బీన్స్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటున్నానండి. ఈ విధంగా చికెన్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్న, బిర్యానీలో కావాల్సిన ఆనియన్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే మసాలా సామాను కూడా బిర్యానీలోకి అన్ని తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నా, అది ఏదేమి ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తున్నాను మీకు. మిక్సీ తీసుకుని ధనియాలు, అలాగే జీలకర్ర వేస్తున్నాను. అలాగే నేను జీడిపప్పు కూడా ఒక 10 నుండి 20 జీడిపప్పుల దాకా వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి మసాలా దినుసులు అందులో వేస్తున్నానండి. చెక్క, లవంగం, ఇలాచి అన్నీ వేసుకుంటున్నాను. అందులోకి వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అల్లం కూడా పొట్టు తీసి వేసుకుంటున్నానండి. ఇది మిక్సీ మొత్తాన్ని పేస్ట్లో పెట్టుకోవాలండి. నేను మిక్సర్ అని తీసి పెట్టుకుని అక్కడ మిక్సీ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పెట్టుకున్నాక కొంచెం కొంచెం వాటర్ చూసుకుని యాడ్ చేసుకుని వేసుకోవాలండి. ఇలాగ మెత్తటి పేస్ట్లో పెట్టుకుంటే సరిపోతుంది. అది పక్క పెట్టుకుని ఇప్పుడు బాండి ఒకటి పెట్టుకోవాలండి. చికెన్ ఫ్రైకి అనేది, చికెన్ ఫ్రై కాదు అలాగని చికెన్ కర్రీ కాదండి. ఇలా మీడియంగా ఉంటేనే మనకు బిర్యానీలు తినడానికైనా రైస్లో కన్నా బాగుంటుంది. గ్రేవీ ఎక్కువ ఉన్నా మాకైతే తినరండి మా ఇంట్లోనే. అందుకు చికెన్ ఫ్రై కాదు అలాగే చికెన్ గ్రేవీ కాదు అన్నట్టు పెట్టుకుంటాను నేను. బిర్యానీ వండుతున్నావా, చికెన్ వండుతున్నావా అని అన్ని క్వశ్చన్స్ వేస్తుందని మీరే చూడండి ఒకసారి. చికెన్ ఒకటి చేయట్లేదు, బిర్యానీ ఒకటి చేస్తున్నాను. టమాటా కూర చికెన్ చేస్తున్నావా అని అడిగిందండి. చికెన్ చేయట్లేదు నేనేమిని, ఓన్లీ టమాటా కూర లేదంటే బెండకాయ కూర ఉంటున్నాను అని అంటే కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. పక్కన వచ్చేసి బిర్యానీకి కూడా అన్ని మసాలాలు వేసేసి క్యారెట్, బీన్స్ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఓ పక్కన కర్రీ కూడా పెట్టుకున్నాను కదా, కర్రీలోకి అలాగే నేను ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. కానీ 2 ఫ్రై అవుతుంది కదండి, అందులోకి ఒక పక్కన పాటలు పెట్టుకుందాము. పాటలు పెట్టుకుంటే పని చేస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతేకాకుండా త్వరగా అయిపోతుంది, మనకి ఎక్కువ కష్టం అని కూడా అనిపించదు కదండి. మీకు ఇలాంటి హ్యాబిట్ అనేది ఎవరికి ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే పాటలు పెట్టుకుంటే పని చేయడం అంటే చాలా ఇష్టము. పక్కన నేను పాటలు పెట్టాను కదండి, అవి వచ్చి ఎలా డాన్స్ కడుతుందో చూడండి. ఎంత అయిపోయాక నేను వచ్చి కిచెన్ లోకి మళ్ళీ ఫ్రై అవుతున్నాయి కదండి, ఆ ఫ్రైలోకి అలాగే ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే రైస్ కూడా తీసి పెట్టుకున్నాను కడుక్కుని, అవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఫ్రైలోకి ఇప్పుడు ఈ రైస్ అనేది వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి ఆ మసాలా అంతా రైస్ పట్టే విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కొంచెం అలా ఫ్రై చేస్తే పొడి పొడిలాడితే బాగా వస్తుందండి. స్టవ్ మీద వచ్చేసి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి, చికెన్ సంబంధించింది. అది కూడా ఒకసారి బాగా ఫ్రై అయిపోయినాక దాంట్లోకి మసాలా అనేది మనం ముందుగా ఆడించుకున్నాం కదా, మసాలా అనేది కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఆ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి.
మంట అనేది నిదానంగా పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే మాడిపోద్ది కదా, అది పచ్చివాసన వస్తుంది తప్ప ఫ్రై అవ్వదండి. పక్కన వచ్చేసి మనకి బియ్యం వేసి ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోకి కొలతగా వాటర్ అనేది వేసుకోవాలండి. పక్కన వాటర్ వేసుకున్నాం కదా, అందులోకే కొంచెం అంతా టేస్ట్ సరిపడగా ఉప్పు అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఉప్పు అనేది ఒగుదుకునే లేకుండా ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందామండి. ఆనియన్లోకి మసాలా అనేది వేసుకున్నాం కదా, అది కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. తర్వాత వచ్చేసి చికెన్ కూడా వేసేసుకుందాము. చికెన్ వేసుకుని ఒకసారి కలుపుకొని దాంట్లోకి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను మసాలా అనేది ఇంకేం వేయట్లేదు, చికెన్ మసాలా కూడా వేయట్లేదండి. ఇలా చేసి చూడండి, చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. మధ్యలో ఎక్కడ చూసినా టీవీలోని మసాలాలు వాడితే క్యాన్సర్ అయ్యి వచ్చేస్తున్నాయి అని అంటున్నారు కదండి. అలా మనం బాధపడే కన్నా ఇలా చేసుకోవడం చాలా ఈజీ కదా. అలాగే మనకి ఎక్కువ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అని ఉంటుందండి. తర్వాత వచ్చేసి దాంట్లోకి కారం వేసుకున్న 2 స్పూన్లు, అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. దాంట్లోకి టేస్ట్ సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే నేను ఉప్పు వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఆ చికెన్ కని పట్టే విధంగా ఒకసారి కలుపుకుందాము. అందులో చికెన్ కొంచెం తీసేసానండి, ఎందుకంటే ఒకటే రకం తినాలంటే బోరింగ్ కదా. అందుకు ఆ చికెన్ అది కొంచెం తీసేసి పక్కకు పెట్టాను. మిగతాది కర్రీ కింద వండుకుంటున్నానండి. ఈ విధంగా అయితే మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల దాకా మూత అనేది ఓపెన్ చేయకుండా కుక్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అనేది దిగిపోతుందండి. దిగిపోయితే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. మనకు వాటర్ కూడా ఏం అవసరం లేదండి దీనికైతేనే. ఈ విధంగా పక్కన బిర్యానీ కూడా అయిపోయిందండి. పక్కన బిర్యానీ అయిపోయింది, ఓ పక్కన కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ విధంగా పొడి పొడిలాడితే బాగా వచ్చింది కదా. ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న పక్కన మా పిల్లలు కూడా గోలెట్టేస్తున్నారండి, ఆకలేసేస్తుందని. మొదలెట్టేది లేట్గా మొదలెట్టాను కదా. అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పక్కన కర్రీ కూడా అయిపోయింది. ఇలాగా గ్రేవీ కాదు అలాగే ఫ్రై కాదు అన్నట్టు ఇలా చేసుకుంటే బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పిల్లలకైతే ఇప్పుడు పెట్టేద్దామండి. వేడివేడిగా ఉన్నప్పుడే పెట్టేద్దామని. ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయిందండి, లేట్ అయిపోతుంది. అందులోకి ఇంకోటి అండి, చికెన్ కదండి, ఇప్పుడు మరీ ఆకలేసేస్తుంది. పిల్లల దగ్గరికే కాదండి, పెద్దలు కూడా అంతే కదా. ఇప్పుడు వచ్చి చేసుకున్న ఐటమ్స్ అనండి పక్క పెట్టేసుకుందాము. బయట హాల్లో పెట్టేస్తున్నానండి. ఇందాక కొంచెం చికెన్ తీసానని చెప్పాను కదండి, ఆ చికెన్లోకి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అలాగే మసాలాల పసుపు అన్నీ వేసుకుంటున్నాను. వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఫ్రై చేసేసుకుంటా అంతే అండి. ఇంకా ఆనియన్స్ కదా ఏమైనా ఇలా ఫ్రై చేసుకుని తింటే భలే టేస్ట్ ఉంటుంది. సాంబార్లో అయినా లేదంటే మన పప్పు సారులో అయితే చారులో రసం అయి పెట్టుకుంటాం కదండి, అలాంటిలో దాంట్లో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుని పెట్టుకోవడం వల్ల ఇలా కలుపుకున్నాను కదా, ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఆ ఆయిల్లో వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవడమే, ఇంకేం పని లేదండి. కొంచెం అయితే మూత పెట్టేసి అయితే చేసి వచ్చేదాకా ఇంకా అలాగే మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కుక్ చేసుకుంటున్నానండి. ప్లేట్లన్నీ కూడా హాల్లో కట్టుకెళ్తున్నాను. ఇలా హాల్లో అయితే మేమందరం సర్దేసుకున్నాను. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారండి. మేము ముగ్గురం ఉన్నప్పుడు హాల్లో పెట్టేసి వేడివేడిగా పొగలు వస్తున్నాయి చూస్తున్నారు. బిర్యానీ పక్కన కర్రీ పక్కన పొగలు వస్తున్నాయండి. అలా ఆఫ్ చేసినట్టే హాల్లో పెట్టేసామండి. వేడివేడిగా తినవైతే నాకు చాలా ఇష్టము. ఇలా అయితే వేడివేడిగా మన భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక పక్కన ఫ్రై పెట్టాను కదండి, ఆ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుని పక్కన నేను తినేసినా కూడా మా పిల్లలు ఇంకా తింటూనే ఉంటున్నారు చూడండి. ఇంకా టైం పడుతుంది కదా. ఇలా తినేసాక అన్నీ అయిపోయినాయండి. అయిపోయి పక్క పెట్టేసాను. కర్రీ ఫ్రై కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఈవినింగ్ 3-4 అయిందండి. అలాగే టైంలోనే మా పిల్లలు పైన ఆడుకుంటున్నారు చూడండి, ఏం చేస్తున్నారు అనేది. వచ్చాను, అలాగే బట్టలు ఆరేసి ఉన్నవి అవి కూడా తీసుకెళ్ళడానికి అయితే పైకి వచ్చాను. పైకి వచ్చాక వెళ్ళి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చెప్పుకుంటూనే ఉంటారు కదండి. పిల్లలు ఆడుకున్న ఒక 10 మంది ఉన్నప్పుడు ఒక 10 మంది కంప్లైంట్లే చెప్తారు. పిల్లల మధ్యలో మనం వెళ్తే మనమే తిట్లు కాయాలి, అలాగే గొడవలు పడాలండి. అలాంటి మధ్యలో అసలు వెళ్ళకూడదు. తర్వాత వచ్చేసి వాళ్ళ మాటలు ఏమి వినిపించుకోకుండా నేను ఇక్కడ వచ్చి బట్టలన్నీ తీసుకుంటున్నానండి. నాతో పాటు మా పక్కన అక్క వాళ్ళ పాప కూడా హెల్ప్ చేసింది కిప్పులు తీయడంలోని. ఇలా అయితే మేమిద్దరు కలిపితే కిప్పులన్నీ తీసేసి బట్టలన్నీ తీసేయండి కదా, వాతావరణం కూడా బాగాలేదు. సాయంత్రం వచ్చేసి మేము బయటకు అనేది వెళ్తున్నామండి. మా పాప ఇద్దరికి దీపావళి అయితే ఏం కొనట్లేదండి. వాళ్ళ తాతయ్య వాళ్ళు ముందే తెచ్చి ఇచ్చారు. అందుకే ఇప్పుడేం కొన్న అవసరం లేదు. మామూలుగా
అయితే మేము చూడడానికైతే షాప్ దగ్గరికైతే వెళ్తున్నామండి. అక్కడ చాలా షాపులు పెడతారు. అందుకు ఎళ్లి చాలా సంవత్సరాలయిపోయింది. ఈ మధ్యలో అయితే వెళ్ళలేదని ఒకసారి చూపించమంటే తీసుకొని వెళ్తున్నారండి. అక్కడైతే చూసుకొని వచ్చేసాము. అలాగే పిల్లల గన్స్ కూడా తీసుకున్నామండి. ఏం తీసుకున్నామని చూపిస్తాను మీకు ఈ వీడియోలోని. షాప్ దగ్గరికైతే వచ్చేసామండి. చాలా షాపులుంటాయి లోన. ఇలా అయితే షాప్ దగ్గరకొచ్చి ఇయన్నీ షాపులు మొత్తం చుట్టూరున్న షాపులండి. ఇక్కడొచ్చి చిన్న చిన్న వ్యాపారస్తులు ఇలాగ ప్రమిదలు కూడా పెట్టుకొని అమ్ముతున్నారండి చీకట్లోనే. ఇయంతా షాపులండి. పెద్ద పెద్ద షాపులున్నాయి. అందులో చూడండి సైకిల్ కూడా ఏదో గిఫ్ట్ వోచర్ ఏదో ఉందంట. సైకిల్ కూడా ఇస్తారంట అక్కడ. ఇక్కడొచ్చేసి దీపాల కాస్ట్ చాలా ఎక్కువుందండి. చూసుకొనైతే వచ్చేసాము. బయటొచ్చేసి ఇలా దీపాలనేవి తీసుకున్నాము. తీసుకొనైతే మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ పక్కనొచ్చేసి గన్స్ కావాలని ఏడుస్తుంది హవ్య. హవ్యకైతే 2 గన్‌లయితే తీసుకున్నాము. సెర్కో గన్ ఒకటి. అలాగే దాంట్లోకి ముందనేది ప్యాక్ రోల్స్ ఉంటాయి కదండీ! ఆ రోల్స్ కూడా తీసుకొని గన్స్ తీసుకున్నాము. పిల్లలిద్దరికీ 2 గన్స్ అనేది తీసుకున్నానండి. తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. తర్వాతొచ్చేసి మేము బజార్‌కెళ్ళాలని చెప్పాను కదా! ఫుడ్ మార్ట్‌లోకైతే వచ్చామండి. ఇంట్లో కావాల్సిన అలాగే పూజకి కావాల్సినయన్ని తీసుకున్నాము. తీసుకొనైతే బిల్లేయించడానికి పిల్లికాడికెళ్తే ఇంకా తనకి చాక్లెట్ కావాలంట. చాక్లెట్ తీసుకొనైతే మళ్ళీ బిల్లేయించేసి ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చాక ఏమేమి ఐటెమ్స్ తీసుకున్నానో చూపిస్తాను. దీపావళి వస్తుంది కదండీ! అందులోకి ప్రమిదలు అలాగే గులాబ్ జాము, సాంబ్రాణి అన్నీ తీసుకున్నాము. అంతేకాకుండా వచ్చిన పాలు కూడా తీసుకున్నానండి. శనగపప్పు అలాగే తీసుకున్నాం అన్నీని. ఇలా ఐటెమ్స్ అన్నీ తీసుకున్నాను కదా! ఇయన్నీ సర్దుకోవాలిప్పుడు. దాంట్లోకి నాకు కావాల్సిన ఫేస్ క్రీమ్ కూడా తీసుకున్నానండి. ఈ పక్కన గన్స్ తెచ్చారు కదండీ! ఈ పక్కన చూడండి జోషి అందరూ మళ్ళీ పేల్చేస్తున్న అవి అయితే చాలా భయపడిపోయింది. దీపాకి సంబంధించిందొచ్చేసి మాకు కొత్తగా ఒక ఐటెమ్ అనేది ఇంట్లోకొచ్చిందండి. మిక్సీ ఒకటి తీసుకున్నామండి. ఆన్‌లైన్‌లో బుక్ చేసాము. క్రెడిట్ కార్డ్ మీదే బుక్ చేసామండి. ఎందుకంటే ఆ మిక్సీ పోయి చాలా పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. ఆ మోత తట్టుకోలేక మా హస్బెండ్ అయితే బుక్ చేశారు. నేను వద్దన్నాను అప్పటికి. ఈయనైతే లేదు మోత వచ్చేస్తుంది అది కూడా పోయింది కదా! తీసుకుందామని తీసుకున్నారండి. మిక్సీ అయితే పర్వాలేదు బానుంది. నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆ సామాన్లన్నీ సర్దుకున్నప్పటికే టైం పట్టేసిందండి. భోజనం కూడా కంప్లీట్ చేసేసాము. అలాగే గిన్నెలు కూడా తోమేసానండి. ఇప్పుడొచ్చి స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేయాలి. నెక్స్ట్ డే వచ్చేసి దీపావళి కదండీ! నాన్ వెజ్ అన్నీ తిన్నాం కదా! ఇప్పుడు మొత్తం స్టవ్ దగ్గర క్లీన్ చేసుకురావాలి. మొత్తం స్టవ్ దగ్గర ఉన్నయన్నీ బర్నర్స్ అన్నీ తీసేసామండి. బొట్లో ఉన్న గిన్నెలు కూడా దాని దగ్గర సర్దేసాము. స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తున్నానండి. ఇది కడగడానికి అస్సలు అవ్వదండి. ఎందుకంటే కడిగామంటే వాటర్ అంతా కిందే మొత్తం కిచెన్‌లో మొత్తం వాటర్ వచ్చేస్తుంది. సింక్‌లోకైతే వాల్ లేదండి. కిందకొచ్చేస్తుంది. అందుకు నేను మొత్తం స్క్రబ్బర్ పెట్టి ఒకసారి క్లీన్ చేసేసి తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకోవాలండి. ముందుగా నేను స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేశాను కదా! తర్వాత వచ్చి తడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. అక్కడున్న బుట్ట అనేది ఉంది కదండీ! గిన్నె స్టాండ్ అనేది తీసేసుకొని అక్కడ కూడా క్లీన్‌గా సర్దేసుకున్నాను. అదే ఆ ప్లేట్ కూడా తీసి పెట్టేసుకున్నానండి. మొత్తం అన్నీ ఆ స్టాండ్ తీసేసి దాని కింద అంతా కూడా వాటర్ వెళ్ళిపోయిందండి. అంతా కూడా క్లీన్ చేసుకొచ్చాను. ఈ విధంగా మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను కదా! మొత్తం అంతా నీట్‌గా క్లీన్ అయిపోయిందండి. తర్వాత ఎక్కడ ఉన్నాయి అక్కడ సర్దేసిన తర్వాత స్టవ్ దగ్గర బర్నర్స్ ఉన్నాయి కదండీ! అయి కూడా తీసాను కదా! అయి కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న సింక్ దగ్గర కూడా మొత్తం జిడ్డు అయిపోద్ది కదండీ! మొత్తం అది కూడా నీట్‌గా క్లీన్ చేసుకొచ్చాక నెక్స్ట్ డే దీపావళి కదండీ! అందుకు నేను ఇడ్లీకి, దోసలకి అలాగే గారెలకు కూడా వేసుకుంటున్నాను పప్పు అనేది. ఇలాగ సెపరేట్‌గా పప్పు అనేది నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకున్నాననుకోండి రేపు పొద్దున అనేది పని తేలుతుంది కదా! ఎందుకంటే రేపు పొద్దున నానేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు నానబెట్టేసుకొని మార్నింగ్ లెగ్గానే వాష్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.